చాలా కాలం క్రితం ఈ భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి జీవించాడు. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నారు. చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ్యానికి బదులు ఆయన్ని వెంబడిస్తున్నారు కూడా. ఆయన ఫోటోని ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు. బికాజ్ వారు దళితులు కావచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ పాటించడం కావచ్చు, ఇంకే కారణాలు కావచ్చు, అంబేద్కర్ని ప్రేమించడం కావచ్చు. ఆయన దగ్గరికి ఒకసారి ఆయన శిష్యగానం కొంతమంది బయట వాళ్ళు వెళ్ళి ఆయన అడిగారు, సార్ మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, మీకు జ్ఞానోదయం అయింది కదా, మిమ్మల్ని బుద్ధ అని పిలుస్తారు కదా. బుద్ధుడు అంటే ఎవరు? జ్ఞానోదయం అయిన వాడు. అంటే అప్పుడు దాకా ఆయనకి జ్ఞానం లేదో అప్పుడు వచ్చిందనమాట. సో అని అడిగితే, ఏంటి మీ ప్రశ్న అన్నాడు ఆయన. మా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు ఉన్నాడా లేడా మాకు చెప్పండి అంటే ఆయన ఒక్క మాటలో కొట్టేశాడు. ఏమన్నాడంటే, దేవుడి గురించి ఆలోచించడం ఇట్ ఈస్ అన్ప్రాఫిటబుల్ టు మీ, అది నాకు ప్రయోజనం కాదు అన్నాడు. దేవుడి గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనము లేదు, లాభం లేదు అన్నాడు. నిజమేనా బుద్ధుడు చెప్పింది? దేవుడి గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేకపోతే ఇన్ని మీటింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈరోజు ప్రయోజనం ఉందో లేదో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ మై టుడేస్ మెసేజ్. ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ టు హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుడిని కలిగి ఉండడం, దేవునికి నువ్వు లోబడ్డం, దేవుణ్ణి నువ్వు అనుసరించడం, దేవుని ధ్యాసలో ధ్యానంలో బ్రతకడం, ఇంత చిన్న వయసులో, ఇంత యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు, యవ్వన దశలో అవసరమా? అది లాభదాయకమేనా? ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్? మీకు ఈ ప్రశ్న లేదా? అప్పుడే ఎందుకులే దేవుడు అని ఎన్నిసార్లు అనుకొని ఉండం. కనీసం మన ఫ్రెండ్స్ అని ఉంటారు, కనీసం మనకు అనిపించుండదు. లేదా కొంతమంది బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్న వాళ్ళు బయట వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూసి మనం కొన్నిసార్లు ఫీల్ అయిన సందర్భాలు. అందుకే ఈరోజు ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే మనం ప్రపంచాన్ని కొంత తెలుసుకోవాలి. దేవుడు ఉన్న ప్రపంచం, దేవుడు లేని ప్రపంచం, దేవుడు ఉన్న మనుషుల జీవితాలు, దేవుడు లేని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో స్టడీ చేసి రెండింటిని కూడా మనము కంపేర్ చేసుకొని పోల్చుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఏదైనా ఆలోచించేటప్పుడు దేవుడు మనకి హేతు ఇచ్చాడు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది మన హేతు. దాన్ని ఉపయోగించాలి ఈరోజు మనం. రైట్? అంచేత దేవుని వాక్యం నుంచి కొన్ని వచనాలను నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. అది చదివిన తర్వాత చాలా క్లుప్తంగా మనము దాన్ని ధ్యానించుకొని, ఆ వాక్య భాగాన్ని ధ్యానించుకొని మనం ముగించుకుందాం. రోమాపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి చివరి దాకా నేను చదువుతున్నాను. రోమాపత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి చివరి దాకా. ఇది కొంచెం లెంగ్దీ ప్యాసేజ్, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం కనుక తప్పకుండా చదివి తీరాలి. దయచేసి నేను చదువుతున్నప్పుడు కంప్లీట్గా వినండి, లేదా బైబిల్ చూస్తూ ఫాలో అవ్వండి. ఒకవేళ బైబిల్ చూస్తూ ఫాలో అవ్వలేకపోతే దయచేసి వినండి. మీరు కళ్ళు మూసుకొని విన్నా నేను సంతోషిస్తాను. ఎందుకంటే మీ మనసులోకి వెళ్ళనివ్వండి ఈ వాక్యాన్ని, ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయం 18 నుంచి 32 వచనాలు నేను చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఒక నిమిషం, వచనం చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన
తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఉత్తరము ఇవ్వలేని వారు, జవాబు ఇవ్వలేని వారు అయి ఉన్నారు. 21 మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. 22 వారి అవివేక హృదయము అంధకార ప్రాబ్లం విత్ మై సెల్ ఫోన్. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. 24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 25 అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ హృదయ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఈ లిస్టులో ఒకవేళ మనం ఉన్నామేమో చూసుకుందాం. 31 మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. 32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకును తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఈ ప్యాసేజ్ని మనం చూస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ ప్యాసేజ్ లో కనపడతాయి. నెంబర్ 1 మొట్టమొదటిది ద డెలిబరేట్ రిజెక్షన్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్. సృష్టికర్త అయిన దేవుణ్ణి కావాలని తిరస్కరించారు. జస్ట్ మనం యూత్ లో ఎలాగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసుకొని తిరుగుతామో అలాగే వీళ్ళు దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయన తిరస్కరించారు. సెకండ్ పార్ట్ అంతా, ఇది మొదటి పార్ట్. రెండవ పార్ట్ ఏంటంటే దాని కాన్సిక్వెన్సెస్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రిజెక్షన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి తిరస్కరించడం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు. మనకి సైన్స్ లో ఒక సూత్రం ఉంది, ప్రతి కాజ్ కి కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి కాజ్ కి కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మనం సైన్స్ ఎక్కువ తెలియకపోయినా మనం ఈ సూత్రాన్ని నమ్ముతాం. చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావురా అని అంటాం మనం. అంటే మనకి ఎక్కడో లోపల తెలిసి ఒక సూత్రం ఏంటది, కారణం లేకుండా ఏడవడు అని. ఈరోజు మనుషులు ఏడుస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే అది దేవుణ్ణి తృణీకరించడం. సో all the consequences of life, probably most of the consequences of life, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే most of the tragic consequences of our lives follow from that one point, that is rejection of your God, the creator. నీ సృష్టికర్తను నువ్వు తిరస్కరించావు అన్న ఒక్క కారణాన్ని బట్టి ఈరోజు అనేకమైన దుష్పరిణామాలు మన జీవితంలో సంభవించాయి చరిత్రలో. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే దేవుణ్ణి తిరస్కరించడం. సెకండ్ పార్ట్ ఏంటంటే
తిరస్కరించినందువల్ల వచ్చిన పర్యవసానాలు. ఏమిటా పర్యవసానాలు? నెంబర్ 1, మొదటిది, వాళ్ళు వివేకవంతులుగా ఉండాలనుకున్నారు, తెలివిగల వారిగా ఉండాలనుకున్నారు, కానీ బుద్ధిహీనులయ్యారు. ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఈజ్ ది ఇంటెలెక్చువల్ కాన్సిక్వెన్స్. అంటే మానసికమైన పటిమ సరిగా ఉపయోగించుకోలేకపోయారు, తెలివిగల వారిగా ఉండలేకపోయారు. మీరు అడగచ్చు, సార్ తెలివిగల ఉండలేకపోవడం ఏంటి? గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే, ప్రాబబ్లీ గత 50, 60, 70, 100 సంవత్సరాలు చూస్తే విపరీతంగా టెక్నాలజీ పెరిగింది. తెలివిలో లాగా ఎందుకు ఉండలేదు? ఇంకా తెలివి పెరిగింది కదా. చెప్తాను నేను, దానికి జవాబు తర్వాత చెప్తాను. రెండవ కాన్సిక్వెన్స్, రెండవది ఏంటంటే వాళ్ళు విగ్రహారాధనకు బానిసలైపోయారు. ద సెకండ్ కాన్సిక్వెన్స్. మొదటిది మానసికమైనటువంటి పర్యవసానం, రెండవది ఆరాధనకు పూజకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పర్యవసానం, మూడవది నైతికంగా వారు పతనమైపోయారు. వాళ్ళు చెయ్యని పాపం అంటూ లేదు, వాళ్ళు మంచి చెయ్యలేనంత భయంకరమైన దుస్థితిలోకి, దీనావస్థలోకి, నిస్సహాయతలోకి నెట్టివేయబడ్డారు. ఈ 3 విషయాల్ని మనం ఈరోజు విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 32 వచనాలు 2 భాగాలు కనపడుతున్నాయి. నెంబర్ 1, దేవుణ్ణి తృణీకరించడం, దేవుణ్ణి తిరస్కరించడం, కావాలని తిరస్కరించడం. నెంబర్ 2, తిరస్కరించినంత వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు. ఆ పర్యవసానాల్లో ప్రధానమైనవి 3. మొదటిది, తెలివిగల వారిగా ఉండాలనుకొని బుద్ధిహీనులయ్యారు, కాబట్టి మానసికమైన పర్యవసానం. రెండవది, వాళ్ళు ఆధ్యాత్మికంగా దేవుణ్ణి గౌరవించాల్సినంతగా గౌరవించలేకపోయారు, విగ్రహారాధనకు బానిసలైపోయారు. మూడవది, వాళ్ళు నైతికంగా పతనం అయిపోయారు. సో ఇంటెలెక్చువల్ కాన్సిక్వెన్సెస్, స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్ అండ్ మోరల్ కాన్సిక్వెన్సెస్. 3 విషయాల్ని మనం చూస్తాం. ఈ విషయాలను చూద్దాం ఒకసారి. ఇది నిజమేనా? బైబిల్ చెప్తున్నటువంటి ఈ అంశాలు నిజమేనా? దేవుణ్ణి మన జీవితంలోంచి తీసేస్తే ఏం జరుగుతుంది? బైబిల్ చెప్పిన విషయాలు నిజమేనా? చూడండి, ఆ విషయాల్లోకి వెళ్ళక ముందు బైబిల్ ఎందుకు మనుషులు దేవుణ్ణి తృణీకరించారు అనే విషయాన్ని చెప్తోంది. 18వ వచనం మళ్ళీ చూడండి ఒకసారి. దుర్నీతి చేత, ఆ మాట ఉంది అక్కడ, సత్యమును అడ్డగించు. నిజానికి మనుషులు దేవుణ్ణి తెలుసుకోలేక కాదు దేవుణ్ణి తృణీకరించింది, దేవుడు ఎవరో తెలియక కాదు దేవుణ్ణి తృణీకరించింది. దేవుడు జీవితంలోకి వస్తే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దేవుడి జీవితంలోకి వస్తే నీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉన్నటువంటి ఇండివిడ్యువాలిటీలో కొంత పోతుంది. దేవుడు చెప్పినట్టు నువ్వు వినాలి. నీకు నచ్చక నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. దేవుణ్ణి తెలుసుకోలేక కాదు. చాలా మంది యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే, దేవుడి గురించి నీ చెప్తున్నారు, ఎక్కడున్నాడు దేవుడు? నేను ఒక జస్ట్ 2 రోజుల క్రితం ఒక పెద్ద ఆయనతో వాదిస్తూ ఉన్నాను. ఆయన సడన్ గా దేవుడు లేడు అని చెప్తూ ఒక మాట అన్నాడు. నా ముందు ఎన్టీ రామారావు గారు నించుని, ఇంకో పక్కన దేవుడు నించుంటే, నేను ఎన్టీ రామారావు గారినే పూజిస్తాను అన్నాడు ఆయన. ఎన్టీఆర్ వీరాభిమాని అనమాట. ఈయన పేరు కూడా రామారావే. నేను అన్నాను, సార్ బట్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ అన్నాను. ఏంటండి అన్నాడు ఆయన. ఎన్టీ రామారావు మళ్ళీ రాడండి అన్నాను. నీ ముందు నించుడు కదా. నించుంటే అంటున్నానండి. కరెక్టే, నించుంటే కదా. హీ కెన్ నెవర్ కమ్ బ్యాక్. బట్ మీరు అనుకుంటే దేవుణ్ణి మీరు చూడగలరు. రెండవ విషయం అడిగాను నేను. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. ఎన్టీ రామారావు నీకేం చేశాడు? ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారండి. సరే, నీకేం చేశాడు? ఐ టోల్డ్ హిమ్, ఎన్టీ రామారావుని అభిమానించడానికి ముందు నువ్వు పుట్టాలి. am I right? ఎన్టీ రామారావుని ఇంత భయంకరంగా ఆయనకి దాసోహం అయిపోయి ఆయన్ని నువ్వు పూజించడానికి, అంటే ఒక రకమైన విగ్రహారాధన చేయడానికి నువ్వు ముందు పుట్టాలి. యు మస్ట్ బి హియర్. నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ గాడ్ ఈస్ దేర్. దేవుడు నిన్ను పుట్టించడానికి ఇష్టపడ్డాడు. నోయింగ్ దట్ యు వర్షిప్ ఎన్టీఆర్ రాదర్ దాన్ గాడ్ ద క్రియేటర్. తనను ఆరాధించవని తెలిసి కూడా, ఎన్టీ రామారావునే నువ్వు పూజిస్తావని తెలిసి కూడా నిన్ను పుట్టించాడు. అండ్ స్టిల్ హీఈస్ లవింగ్ యూ. దట్ ఈస్ గాడ్. దీన్ని ఏమంటాం? ఈ రిజెక్షన్ ఏమంటాం? ఈ
రిజెక్షన్ ఏమంటాం? ఈ తిరస్కారాన్ని ఏమంటాం? అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. 5 minutes నాకు టైం ఇస్తారా రామారావు గారు, మీకు దేవుడు ఉన్నాడని చూపిస్తాను నేను. అండ్ హీ డిడ్ నాట్ లిసన్ టు మీ. నాకు చెప్పొద్దు సార్ మీరు అన్నాడు. అప్పుడు ఇందాక మీకు చెప్పిన మాట ఆయనకి చెప్పాను, నాకు చెప్పొద్దు, మీరు చెప్పేది బాగలేదు, నేను వినను అనడానికైనా మీరు వినాలి కదా. సరే చెప్పండి అన్నాడు ఆయన. అంటే 5 నిమిషాల్లో నేను ఆయనకి సైంటిఫిక్ గా దేవుడు ఉన్నాడని నిరూపించాను. ఆ నిరూపిస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఒక శక్తి ఉందండి మనల్ని సృష్టించింది, అంతవరకు ఒప్పుకుంటాను, అంతేగాని దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోను అన్నాడు. అప్పుడు నేను ఆయనకు ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాను. ఈ సెల్ ఫోన్ లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా అన్నాను. అవునండి అన్నాడు. అంటే దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంది కదా. అవునండి అన్నాడు. ఇందులో 2+2 = 4 అని కొడితే వస్తుంది కదా, 4 అని వస్తుంది కదా. వస్తుంది అన్నాడు. ఇందులోకి రెండో ఎక్కం రాకముందు 2×4 లేకపోతే 2+2 = 4 అని సెల్ ఫోన్ చెప్పకముందు ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంది అని అడిగాను. ఆయన కాసేపు ఆలోచించాడు. ఎక్కడుంటుంది అన్నాడు. ఎక్కడుంది చెప్పండి అన్నాను. ఎక్కడుంటుంది అన్నాడు మళ్ళీ ఆయన. అంటే ఆయన దగ్గర జవాబు లేదనమాట. అప్పుడు నేను అన్నాను, మనిషి బుర్రలో ఉంది అన్నాను. అవును అన్నాడు అప్పుడు ఆయన. ఎందుకంటే మనిషే దీన్ని సృష్టించాడు కదా అన్నాడు. అవును అన్నాడు. సృష్టికర్తలో లేనిది సృష్టంలోకి రాదు కదా అన్నాను నేను. అవును అన్నాడు. ఈరోజు మీరు లాజికల్ గా మాట్లాడుతున్నారు కదా అన్నాడు. అవును అన్నాడు ఆయన. మరి మిమ్మల్ని సృష్టించిన శక్తిలో యుక్తి ఉందా లేదా అని అడిగాను. మీరు ఈరోజు మీ భార్యను ప్రేమిస్తున్నారు కదా అన్నాడు. అవును అన్నాడు. మరి మిమ్మల్ని సృష్టించిన శక్తిలో కూడా ప్రేమ ఉండాలి కదా. మీకు చెల్లికి తేడా తెలుసు కదా అన్నాను. తెలుసు అన్నాడు. మరి ఈ నైతిక సూత్రం మీలోకి రాకముందు ఎక్కడుంది? మిమ్మల్ని సృష్టించిన శక్తిలో ఉంది కదా అన్నాను. ఉండాలి అన్నాడు. అంటే అది కేవలం శక్తి కాదు కదా అన్నాను. బాంబుకి ఇలాంటి లక్షణాలు ఉంటాయా అని అడిగాను. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరేమైనా చెప్పండి సార్ అన్నాడు. ఏమంటారు ఈ రిజెక్షన్ని? ఈ రిజెక్షన్ ఏమంటారు? సత్యమును తెలుసుకొని, ఇది సత్యమని బాగా తెలిసి, దేవుడు ఉన్నాడని తెలిసి, దేవుడు ఇలా కాదు ఇలానే ఉంటాడని కూడా తెలిసి, కావాలని నువ్వు నాకొద్దు అని ఎందుకంటున్నావు నువ్వు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? దుర్నీతి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. దుర్నీతి. చాలా మంది నాస్తికులతో నేను వాదిస్తూ ఉంటాను, వాళ్ళతో కూర్చుంటా ఉంటాను చాలా చర్చలకి. ఈ మధ్య రాష్ట్ర హేతువాద సంఘానికి సంబంధించిన వాళ్ళు, జన విజ్ఞాన వేదిక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా రిపీటెడ్ గా నాతో అన్న ఒక మాట ఏంటంటే, ఒకటి మాత్రం ఒప్పుకుంటాం ప్రకాష్ గారు, మేము దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనసులో ఉంటే కాస్త మంచిగా బతుకుతారు అని అన్నాడు. నాస్తికులు, దేవుడిని నమ్మని వాళ్ళు. మనిషిని కట్టుబాట్లలో ఉంచేది, కాస్త డిసిప్లిన్డ్ గా ఉంచేది, తప్పు చేయకుండా నిలబెట్టగలిగేది ఈ కాన్సెప్ట్, అంతే తప్ప దేవుడు లేడు అని అన్నారు వాళ్ళు. కనీసం అదన్నా ఒప్పుకున్నావుగా నువ్వు? దుర్నీతి ఎక్కడ ఉంటుందో దానికోసం నువ్వు ఎప్పుడైతే వెంపర్లాడతావో దుర్నీతికి నువ్వు బానిస అయిపోతావు. మొదట దుర్నీతి చాలా ఫ్యాషన్ గా ఉంటుంది. సంబడి ఎల్స్ సెడ్, సిన్ అట ముందు చాలా అలరిస్తుందట, ముగ్ధుల్ని చేసేస్తుందట, ఆ తర్వాత అణచివేస్తుందట, చంపేస్తుందట. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. సిన్ ఫ్యాసినేట్స్ బట్ దెన్ అసాసినేట్స్. సిన్ మొదట పాపం చాలా ఆకర్షిస్తుంది, అలరిస్తుంది, దగ్గరికి వచ్చిన తర్వాత అణచివేస్తుంది. యు బికమ్ ఎ స్లేవ్ టు సిన్. నువ్వు పాపానికి బానిస అయిపోతావు. ఆ బానిస అయినటువంటి పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టలేక యు సే ఐ డోంట్ వాంట్ గాడ్. కొన్నిసార్లు అలా చెప్తే బాగుండదని దేవుడు లేడు అని కూడా అంటావు. నిజానికి దేవుడు లేక కాదు, ఉన్నాడని తెలుసు, దగ్గరికి వెళ్తే అర్థమవుతాడని తెలుసు, దేవుడి గురించిన చాలా విషయాలు నీకు తెలుసు. కానీ నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు, యువతిగా ఉన్నప్పుడు యు డోంట్ వాంట్ టు కమ్ టు గాడ్ బికాస్
నీవు ఆల్రెడీ కొన్నిటికి బానిస అయిపోయావు. బట్ లెట్ మీ టెల్ యూ అ గుడ్ న్యూస్. ఈరోజు యంగ్స్టర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పనివ్వండి. గుడ్ న్యూస్ నెంబర్ 1 ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావు? పాపానికి బానిస అయిపోయి, అంటే నువ్వు అనుకున్నది చేయకుండా ఉండలేక. Let me tell you, the good news is, when you come to God, you can overcome sin. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే పాపాన్ని జయించగలవు. And there is no other way on this face of earth to overcome sin. పాపాన్ని జయించడానికి మరొక మార్గం లేనే లేదు. మీరు వెళ్ళి ఏ మతంలోనే వెతకండి, ప్రతి మతం కూడా మనకి నీతి ముక్తావళిని ఇస్తుంది, సూక్తుల్ని ఇస్తుంది, ఇలా బ్రతకాలి అని చెప్తుంది. కానీ పాపాన్ని తృణీకరించే బలాన్ని ఇచ్చేది ఒక్క క్రైస్తవమే, ఒక్క బైబిలే. ఎందుకో తెలుసా? ఆ పాపం యొక్క బలాన్ని యేసుక్రీస్తు వారు శిలువలో తుంచేసి పాపాన్ని జయించగలను అని చూపించాడు. అందుకని ఆయన దగ్గరికి వస్తే ఏమన్నాడు? ఆ బానిసత్వం నుంచి విడుదల చేస్తానన్నాడు. మీరు సత్యమును తెలుసుకుందరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పి 32వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఆయన తర్వాత 36వ వచనంలో ఏమంటాడంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. దిస్ ఇస్ ద సీక్రెట్. ఇక్కడ జరిగింది ఏంటంటే, రోమాపత్రిక 1వ అధ్యాయంలో వాళ్ళు దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళలేకపోయారు. అందుకనే వాళ్ళు స్వేచ్ఛ కావాలని దేవుణ్ణి తిరస్కరించారు. నీ కింద ఉండలేము మేము, నీ చెప్పు చేతుల కింద ఉండలేము, నువ్వు గిరిలు గీస్తావు మాకు, నువ్వు చుట్టూ గీతలు గీసేస్తావు మాకు, మా స్వేచ్ఛను హరించేసావు నువ్వు మాకొద్దు అని పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఏం దొరికింది వాళ్ళకి? ఏం దొరికింది? స్వేచ్ఛ దొరికిందా? మనలాంటి యంగ్స్టర్స్ వాళ్ళు కూడా, అచ్చం మనలాంటి సైకాలజీ వాళ్ళది కూడా, స్వేచ్ఛ కోసం వెంపర్లాడి, స్వేచ్ఛ కోసం అరులు చాచి, స్వేచ్ఛ వెనకాల పరిగెట్టి దేవుణ్ణి కాదనుకొని చివరికి బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నారు. When you are not under the control of God, the first consequence is that you will lose self-control. దేవుని కంట్రోల్ కింద ఎవరైతే ఉండరో మొదటి పర్యవసానం ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఉందా? ఇక్కడ ఎవరన్నా చెప్పగలరా? అంత దమ్మున్న వాళ్ళు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉందని లేచి నిలబడగలరా? ఎనీబడి సిట్టింగ్ హియర్? ఎనీ యంగ్స్టర్? ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా? స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటండి? సెల్ఫ్ కంట్రోల్ 100% ఉంటే స్వేచ్ఛ ఉన్నట్టు లెక్క. స్వేచ్ఛ అంటే నీ చాయిసెస్ ని నువ్వు ఎక్సర్సైజ్ చేయగలడం, నువ్వు ఏది కావాలంటే అది చూస్ చేసుకోగలడం, ఏది వద్దంటే అది రిజెక్ట్ చేయగలగడం. నువ్వు ఎన్నిసార్లు అనుకోలేదు పలానా పని చేయకూడదు నేను అని? అనుకోలేదు? నిలబడగలిగావా? ఆయన ఎవరు అన్నాడు? ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం అంటే అదే. నీ మాట నువ్వు వినలేవు, నీ కంట్రోల్లో నువ్వు లేవు. మరి నిజమే అది. దేవుడి మాట నువ్వు, ఆ తర్వాత నీ మాట కూడా నువ్వు వినగలుగుతావు. నేను చెప్తుంది కూడా అదే. When you lose God, you will lose self-control. This is the problem. గుర్తుపెట్టుకుందాం, కావాలని దేవుణ్ణి తిరస్కరించకండి. ఇదిగోండి పర్యవసానాలు ఇవి. రైట్, మనం ఎందుకు తిరస్కరించామో చూసాం. ఈ పర్యవసానాలు కరెక్టా కాదా చూద్దాం. చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. మన ప్రపంచ చరిత్రలో బహుశా 20వ శతాబ్దంలో జరిగినంత రక్తపాతం ఎప్పుడు జరగలేదు. నార్మన్ మెయిలర్ అనేటువంటి ఒక అమెరికన్ స్కాలర్ ఏమన్నాడంటే, దేర్ ఈస్ బీస్ట్లీనెస్ ఇన్ ద మ్యారో ఆఫ్ దిస్ సెంచరీ అన్నాడు. 20వ శతాబ్దాన్ని గురించి చెప్తూ, ఈ శతాబ్ది నరనరాల్లో మృగతత్వం జీర్ణించుకుపోయింది అన్నాడు. ఎందుకని? ఎందుకు మనిషి మొదల మృగం బయటకు వస్తున్నాడు?
వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? ఒకసారి మనం చరిత్రకి వెళ్ళి తవ్వి చూస్తే 20వ శతాబ్దం దేవుణ్ణి తిరస్కరించింది. సైన్స్ పేరిట, లేకపోతే తాత్వికత పేరిట, ఇంకా దీని రాజకీయం పేరిట, వ్యక్తిగత కారణాలను బట్టి ఏదైనా కావచ్చు. దేవుణ్ణి ఎప్పుడైతే 20వ శతాబ్దం తిరస్కరించిందో, 20వ శతాబ్దంలో జరిగినన్ని ఘోరాలు ఏ శతాబ్దంలో జరగలేదు ప్రపంచం. 19వ శతాబ్దం చివరిలో ఒక మేధావి వచ్చాడు. ఆయన పేరు ఫ్రెడరిక్ నీచే. ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఎవరూ క్రైస్తవులు లేరు, ఉంటే ఒకే ఒక క్రైస్తవుడు ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు అన్నాడు. చాలా గొప్ప డైలాగ్ అది. అంటే క్రైస్తవులు ఎవరు కూడా క్రీస్తుని చూపించలేకపోయారు అని ఒక మాటలో చెప్పాడు అనమాట. అదే నీచే, అంటే యేసుక్రీస్తుని అంతగా అభిమానించిన ఆ నీచే ఏమన్నాడంటే, దేవుడు చచ్చాడు అన్నాడు. కాబట్టి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈరోజు దేవుని సింహాసనం ఖాళీగా ఉంది. వెళ్ళి నువ్వు ఆక్రమించుకోవడానికి ఎవరైనా అడ్డంగా వస్తే నరికేసే. ఈ మధ్య మన విజయశాంతి గారు అన్నారుగా, అడ్డంగా నరికేయాలి అని. అలా నరికేయమన్నాడు. అంటే దేవుడి స్థానాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ఏ ఘోరం చేసినా పర్వాలేదు, బట్ యూ బికమ్ గాడ్. ఆ సింహాసనం ఖాళీగా ఉంది. ఆయన పుస్తకం చదివి రెచ్చిపోయాడు ఒక ఆయన. ప్రపంచంలో రక్తపాతం సృష్టించాడు. ఆయన పేరు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఇలా చేశావు అంటే, నీచే గారు చెప్పారండి, దేవుడు చచ్చిపోయాడు అన్నాడు కదా, నేను దేవుడిని అవ్వాలనుకున్నాను. వాట్ హ్యాపెన్ టు హిట్లర్? వాట్ హ్యాపెన్ టు ద వరల్డ్? హిట్లర్ చేతిలో ప్రపంచం ఏమైంది? చివరికి హిట్లర్ ఏమయ్యాడు? When you reject God, the consequences are unbearable. దేవుణ్ణి తృణీకరిస్తే వచ్చే పర్యవసానాల్ని నువ్వు భరించలేవు. హిట్లర్ ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి ముస్సోలినికి గిఫ్ట్ గా ఇచ్చాడు. మళ్ళీ ఇటలీలో రక్తపాతం జరిగింది, ఏర్లై పారింది. ఈలోపు డార్విన్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, దేవుడు లేడు, దయ్యం లేదు, అంతా కూడా పరిణామం ద్వారా వచ్చేసింది అన్నాడు. ఆ పుస్తకం చదివి ఊపిరి పోసుకున్నాడు ఇంకొక ఆయన. ఆయన పేరు కార్ల్ మార్క్స్. మళ్ళీ రష్యాలో రక్తపాతం జరిగింది. కార్ల్ మార్క్స్ తను దస్ క్యాపిటల్ అనే పుస్తకం రాసి డార్విన్ గారికి అంకితం ఇచ్చాడు. ఎందుకంటే డార్విన్కి ఈయన వీరాభిమాని. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? మళ్ళీ రక్తపాతమే జరిగింది. దేవుని స్థానాన్ని ఎవరు అధిరోహించడానికి ప్రయత్నం చేసినా అది విఫలయత్నమే అవుతుంది. నెంబర్ 1, ఆ ప్రయత్నం ఫలించదు. నెంబర్ 2, అతను ప్రపంచంలో అత్యంత భయంకరమైన కిరాతకుడిగా మారిపోతాడు. నెంబర్ 3, దేవుణ్ణి కాదు అన్నప్పుడు అతనితో పాటు ప్రపంచమంతా కూడా సఫర్ అవుతుంది. ఇది జరిగింది చరిత్రలో. చాలా క్లుప్తంగా మీకు నేను చెప్పాలి అని అంటే, నెంబర్ 1 కాన్సిక్వెన్స్ తీసుకుందాం, ఇంటెలెక్చువల్ కాన్సిక్వెన్సెస్. దేవుణ్ణి కాదు అనంటే ఎందుకని మనం తెలివిహీనులుగా మారతాం? దేవుణ్ణి కాదు అంటే ఎందుకని మనం బుద్ధిహీనులుగా మారతాం? చూడండి, బుద్ధిహీనత ఎంత భయంకరమైన పరాకాష్ఠకి చేరిందో ఈరోజు. సైన్స్ లో ఇంత ముందుకెళ్ళినటువంటి మానవుడు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు ప్రపంచంలో, అంతరిక్షంలో, నక్షత్రాల్లో, లేకపోతే సూర్యచంద్రుల్లో, గ్రహాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతున్నాడు మనిషి. కానీ తన ఇంట్లో ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాడు. ప్రాబ్లమ్స్ పెరిగాయా తగ్గాయా మీ ఇళ్లలో? చెప్పండి నాకు. ఏమండి? పెరిగినాయి. మీకు విషయం చెప్పనా? మొన్నటిదాకా ఫ్యామిలీ డాక్టర్స్ ఫిజిషియన్స్ ఉండేవాళ్ళు. ఫిజిషియన్స్ అంటే మీకు జలుబు వస్తే, దగ్గు వస్తే, జ్వరం వస్తే, టైఫాయిడ్ వస్తే మాత్రలు ఇస్తారే, ప్రిస్క్రిప్షన్ రాస్తారే వాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరు ఎక్కువయ్యారు తెలుసా? మెంటల్ డాక్టర్స్ ఎక్కువయ్యారు, సైకియాట్రిస్టులు ఎక్కువయ్యారు. మీరు రండి, మా గుంటూరుకు చూపిస్తాను, మీరు రండి, హైదరాబాద్కి చూపిస్తాను. సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళేటువంటి యూత్ పెరిగిపోయారు, తల్లిదండ్రులు పెరిగిపోయారు,
భార్యాభర్తలు పెరిగిపోయారు. కారణం, యు లాస్ట్ విజ్డమ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. మైక్ తయారు చేయడానికి నీకు తెలివి ఉంది, కానీ మంచిగా మాట్లాడే తెలివి పోగొట్టుకున్నావు. ఏం లాభం మైక్ తయారు చేసి? వాట్ ఈస్ ద యూజ్? ఒకప్పుడు లేనటువంటి అద్భుతమైన పెన్స్ తయారు చేసుకున్నావు ఈరోజు, కానీ ఒక మంచి లవ్ లెటర్ రాయలేకపోతున్నావు. వాట్ ఈస్ ద యూజ్? ఒకప్పుడు కంటే సఫిస్టికేటెడ్ గా నువ్వు ఈరోజు ఆయుధాలని తయారు చేసుకున్నావు, కానీ నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. వాట్ ఈస్ ద యూజ్? టెక్నాలజీ పెరిగితే తెలివి పెరిగినట్టు కాదు. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ తెలివి ఉంటుంది. వై? ఈరోజు అమెరికాను చూసి ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు ఈరోజు న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా నాశనం చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను అందరూ? ఎందుకు? నీ టెక్నాలజీ నిన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది. కారణం ఏంటి? దేవుణ్ణి తీసేస్తే సీన్లోంచి, నీ జీవితం నుంచి ఇన్సెక్యూరిటీ తప్ప ఏం మిగులుతుంది నీకు? అభద్రతా భావం తప్ప ఏం మిగులుతుంది నీకు? నీ తెలివి ఏం చేసుకోను? నీ టెక్నాలజీ అంతా ఏం చేసుకోను? ఈరోజు నీ టెక్నాలజీ వల్ల నువ్వు ఊపిరితిత్తుల వ్యాధులతో నాశనం అవుతున్నావు కదా? ఈరోజు నీ టెక్నాలజీ వల్ల నువ్వు అనేకమైన జబ్బులు కొని తెచ్చుకున్నావు కదా? ఏమైనా నీ తెలివితేటలు? ఎందుకు నిన్ను బాగు చేసుకోలేకపోయావు? బికాజ్ మన పాలసీ ఏంటంటే టెక్నాలజీ వితౌట్ గాడ్. దేవుణ్ణి తీసేసావు. ఈరోజు నీకు 90 మార్కులు వస్తాయి సంస్కృతంలో, కానీ నీకు సంస్కృతం వచ్చా? రాదే. అది నీ తెలివి. ఉందా? నీకు తెలివి ఉందా? లేదు. ఎవరు చెప్పారు నీకు తెలివితేటలు ఉన్నాయని? మా చిన్నప్పుడు మాకు 60 మార్కులు వస్తే గొప్ప తెలుగులో, కానీ మేము తెలియగలవాళ్ళమే. మేము మాట్లాడినట్టు తెలుగు నువ్వు మాట్లాడలేవు. మార్కుల్లో తెలివి చేసుకుంటున్నావు నువ్వు, కానీ మనిషిలో తెలివేది. దేవునికి దూరంగా జరిగే కొద్దీ యూ కెనాట్ బి వైస్. అందుకనే బైబిల్లో ఈ మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దట్ ఈస్ ద రీజన్. తెలివికి నైతిక పరమైనటువంటి కోణం ఉంది. విధేయత నుంచి తెలివి వస్తుంది. దేవుణ్ణి కాదన్నారు, తెలివిహీనులుగా తయారయ్యారు. ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టాం నాస్తికులతోటి. వాళ్ళు చాలాసేపు మాట్లాడి దేవుడు లేడని నిరూపించలేకపోయారు. మేము ఒక 45 నిమిషాలు చెప్పి దేవుడు ఉన్నాడని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో తెలియలా. ఏమన్నారు తెలుసా? సార్ మేము బాగా చదివి అప్పుడు మళ్ళీ వస్తామన్నారు. ఎన్ని రోజుల్లో వస్తారని అడిగాం మేము. 15 రోజుల్లో వస్తామన్నారు. 15 నెలలు అయిపోయింది, ఇంకా రాలా. యూ కెనాట్ బి వైజ్ వితౌట్ గాడ్. రెండవ కాన్సిక్వెన్స్ ఆధ్యాత్మికమైంది. వాళ్ళు విగ్రహారాధనకు బానిసలైపోయారు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుణ్ణి రిజెక్ట్ చేసేటప్పుడు, నాకు ఇండివిజువాలిటీ కావాలి అని అనుకుంటాం మనం. చాలాసార్లు దేవుని రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన అధికారం క్రింద ఉండడం మనకి ఇష్టం లేదు చాలాసార్లు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుని అధికారం క్రింద నువ్వు ఉండనప్పుడు ఎవరో ఒక అధికారానికి నువ్వు బానిసమైపోతావు. దిస్ ఇస్ ట్రూ. కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కైనా నువ్వు బానిసమైపోతావు. దిస్ ఇస్ ట్రూ. చెప్పండి, నేను ఎవరికి బానిస? కనీసం సిగరెట్ కైనా బానిస కాలేదు, కనీసం టీవీకైనా బానిస కాలేదు, కనీసం ఒక చెడ్డ అలవాటుకు కూడా బానిస కాలేదు. నేను చెప్పండి ఎవరైనా ఇక్కడ ఉన్నాళ్ళు? నువ్వు దేనికైతే బానిస అవుతావో దానికి నువ్వు వద్దనుకున్న ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం నువ్వు దానికోసం స్పెండ్ చేస్తావు. కాదంటావా? మనం టీ తాగడానికి ఆగాము మేము లెక్చరర్స్ అందరం. మా కో లెక్చరర్ వెంటనే సిగరెట్ వెలిగించాడు. సరే కాసేపు పక్కకి తాగి వచ్చాడు, మళ్ళీ వచ్చి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకోటి వెలిగిస్తాను సార్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం?
యు ఆర్ అడిక్టెడ్ టు దట్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నువ్వు దానికి బానిసమైపోయావు. దేనికి బానిసమయ్యావో దాని ధ్యాసలో నువ్వు బ్రతుకుతావు. అదే విగ్రహారాధన అంటే. విగ్రహారాధన అంటే ఓ విగ్రహం తెచ్చి పెట్టుకోకర్లేదు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? అది నీ విగ్రహం. అట్లీస్ట్ ఏ విగ్రహాలు లేకపోయినా అహాన్నన్న నువ్వు ప్రేమిస్తావు. యు విల్ ఇండల్జ్ ఇన్ సెల్ఫ్ వర్షిప్. నిన్ను నువ్వు పూజించుకోవడం మొదలు పెడతావు. నా అంత గొప్పడు లేడు అనుకుంటా ఉంటావు. వాట్ హ్యాపెన్స్ ఫైనల్లీ? ఏమవుతుంది? ఏం జరుగుతుంది? విగ్రహారాధనలో ఒక పరిస్థితి ఉంది. ఏంటంటే నువ్వు దేన్ని పూజిస్తావో దానిలాగా మారిపోతావు అని చెప్తుంది బైబిల్. చిరంజీవిని పూజించేవాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి? చిరంజీవి లాగా ఇమిటేట్ చేస్తాడు. కాదంటారా? కాదంటారా ఎవరైనా ఇక్కడ? అది అది సూత్రం, అది ప్రకృతి నియమం అది. బట్ దేవుడిని పూజించి చూడు. అనంతమైన దేవుడికి నీకు ఎప్పుడు కూడా గ్యాప్ ఉంటూనే ఉంటుంది. నువ్వెంత పూజించినా ఆయన స్థానానికి ఎదుగుతూనే ఉంటావు. బికాస్ దెర్ ఇస్ స్టిల్ దట్ యు కెన్ వర్షిప్ ఇన్ గాడ్. దేవుళ్ళు ఇంకా పూజించాల్సింది మిగిలిపోయే ఉంటుంది. దేవుళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలిపోయే ఉంటుంది. దేవుళ్ళు ఇంకా చూసి ఆనందించాల్సింది మిగిలిపోయే ఉంటుంది. ఆయన అంత పెద్దవాడు, ఆయన అంత అనంతుడు. నువ్వు ఎదుగుతూనే ఉంటావు. దేవుణ్ణి తప్ప ఇంకా దేన్ని పూజించినా సరే నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు. నువ్వు ఎదగలేవు, నువ్వు దిగజారిపోతావు. ఎందుకు మనిషి ఈరోజు మృగం స్థాయికి దిగజారిపోయాడు? కారణం దేవుణ్ణి పూజించకపోవడం. ఏమనుంది అక్కడ? సృష్టికర్తను ఎరిగి ఆయన్ని గౌరవించాల్సినంతగా గౌరవించలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపనూ లేదు. వెన్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్ నీ జీవితంలో మిస్ అయినప్పుడు ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. యు బికమ్ ఎ స్లేవ్ టు సంథింగ్ ఎల్స్, సంబడి ఎల్స్. చూసుకోండి మీ జీవితాల్లోకి, నేను చెప్పేది అబద్ధమేమో. ఎంతమంది ఇక్కడ స్లేవ్గా ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తారా? ఎంతమంది బానిసలుగా ఉండాలనుకుంటున్నారు? కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్స్? పర్లేదు సార్, మనుషులకు కాకపోయినా కనీసం సిగరెట్ కైనా ఉంటాను, కనీసం టీవీకైనా ఉంటాను, కనీసం మొగల్ రేకులకైనా ఉంటాను. How many of you? మీకొక వ్యసనం అయితే వాళ్ళకి ఇంకొక వ్యసనం. ఎవరు తీసుకోలే. నువ్వు ఒక సీరియల్కి బానిస అయిపోతే, ఒక పురుషుడు ఒక సిగరెట్కి బానిస అయితే, రెండింటిని దేవుడు ఒకలాగే చూస్తున్నాడు. తెలుసా నీకు సంగతి? నీకు సంగతి తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను చాలా బెటరు, పురుషుల కంటే మేము బెటరు అని మీరు అనుకుంటున్నారేమో. నీ చెవి కమ్మలకి నువ్వు బానిస అయితే, నీ వర్క్ శారీకి నువ్వు బానిస అయితే, నీ జీవితంలో అది నీకు విగ్రహారాధనే. డూ యు నో దట్? నీకు తెలుసా సంగతి? దీనంతటికీ ఒక భయంకరమైనటువంటి, ఈ జాడ్యానికి ఒక భయంకరమైనటువంటి మూలం ఏంటంటే, అసలు నువ్వే ఒక పెద్ద బంగారం అనే సంగతి నీకు తెలియదు. అందుకే నువ్వు బంగారం వెంబడి పడుతున్నావు. మర్చిపోయావు నువ్వు. నేను బంగారంలాగా తయారు చేశాడు దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో. నువ్వు పెద్ద బంగారం అనే సంగతి నీకు తెలీదు. ఎందుకు తెలియదు నీకు? నీ దేవుడు నీకు తెలియదు. నా ఒంటి మీద వెతకండి, మీకు ఎక్కడైనా బంగారం దొరుకుద్దాం. వేసుకోలేక నో. పాపం మా అత్తమ్మ గల్ఫ్ నుంచి తీసుకొచ్చింది, వేసుకోరా అని. నేను బీరువాలో పెట్టేశాను. మొన్న ఈ మధ్య వరకు ఇచ్చేసాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ గోల్డ్. వాట్ ఈస్ యువర్ ఐడల్? నీ విగ్రహం ఏంటి అని అడుగుతున్నాను నేను. భక్తుల జీవితంలో కూడా ఉంటాయి విగ్రహాలు, అవిశ్వాసుల జీవితంలోనే కాదు.
అబ్రహాము మొట్టమొదటి దేవుణ్ణి మొట్టమొదటి విగ్రహాలని చేసేవాడు. ఆయన విగ్రహాలను పూజించేవాడు. మంచి విగ్రహారాధికుడు. ఆరాధకుడికి ఆయన మంచిగా విగ్రహాలు తయారు చేసి ఇస్తూ ఉండేవాడు. అలాంటి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. నిజమైన దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాడు. 25 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకు ఒక కొడుకునిచ్చాడు. ఊరించి ఒక కొడుకునిచ్చాడు. అబ్రహాము నెమ్మదిగా దేవుని స్థానంలోకి ఆ కొడుకుని తెచ్చుకోవడం మొదలు పెట్టాడు. ఉదయం లెగిస్తే సాయంత్రం పడుకునేంత వరకు ఆ కొడుకు దృష్టి, ఆ కొడుకు పైన దృష్టి, ఆ కొడుకే ధ్యాస, ఆ కొడుకే ధ్యానం, ఆ కొడుకు గురించినటువంటి ఆశలు, ఆ కొడుకు గురించినటువంటి కలలు. కొంతకాలంకి అబ్రహాం ఏమయ్యాడంటే దేవుడి కంటే కొడుకుని ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాడు. అండ్ వన్ డే గాడ్ కాల్డ్ అబ్రహామా, ఇస్సాకును బలిస్తావా అని అడిగాడు. మనకు అనిపించచ్చు దేవుడు ఎంత క్రూరుడు కదా అని. అబ్రహాము దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా, దేవుని రుచి చూసిన వ్యక్తిగా, దేవుడు అడిగిన తర్వాత కాదంటే ఏమవుతుందో తెలిసిన వ్యక్తిగా, దేవుని మనసును ఎరిగిన వ్యక్తిగా, దేవుడు అలా అడగడం అన్యాయమో న్యాయమో తెలియకపోయినా దేవుడు ఎప్పుడు మంచినే చేస్తాడని తెలిసిన వ్యక్తిగా, పూర్తిగా అర్థం కాకపోయినా ఇస్సాకును తీసుకొని, సామగ్రిని తీసుకొని, సేవకులను తీసుకొని బయలుదేరాడు. కొండకి దగ్గరగా రాగానే మీరు ఇక్కడ ఉండండి, నేను ఇస్సాకు పైకి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన దాకా ఇస్సాకుకి ఇంకా డైలమా. అబ్రహాం కన్నా తెలుసు కనీసం ఇస్సాకుని బలి ఇవ్వాలని. దీని వెనక దేవుని ఆంతర్యం తెలియదు అబ్రహాంకి, కానీ ఇస్సాకుకి అసలు బలి పశువే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకుని పట్టుకొని, యూ కెన్ అండర్స్టాండ్, ఇస్సాకు పెనుగులాడు ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వేనా అని. అబ్రహాం కత్తెత్తాడు. ద నెక్స్ట్ సెకండ్, ద నెక్స్ట్ మూమెంట్ ఇస్సాకు చచ్చిపోతాడు. ఆయన కత్తికి బలి అయిపోతాడు. అప్పుడు దాకా మౌనంగా ఉన్న దేవుడు స్టాప్ అన్నాడు. ఎందుకని దేవుడు కొండ ఎక్కక ముందు స్టాప్ అనలేదు? ఎందుకని దేవుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టాప్ అనలేదు? ఎందుకని దేవుడు ఇస్సాకుని కట్టెల మీద వేసి కడుతున్నప్పుడు స్టాప్ అనలేదు? కత్తి ఎత్తిన తర్వాత ఎందుకు స్టాప్ అనలేదు? ఇక మరుక్షణం చంపేస్తాడనంగా ఎందుకని స్టాప్ అన్నాడు? ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఈ పడుకున్న ఇస్సాకు కాదు, అబ్రహాం గుండెల్లో తిష్ట వేసుకున్నాడే ఆ ఇస్సాకు. ఏ తండ్రి అయినా కొడుకుని ఎప్పుడు చంపుతాడు? ఎప్పుడు చంపగలడు కొడుకుని? కొడుకుని చంపాల్సి వచ్చింది అనుకోండి, ఎప్పుడు చంపగలడు ఒక తండ్రి? చెప్పండి మీరు నాకు. ఏమండి, ఎప్పుడు చంపగలడు? అందుకే మీకు తెలియలేదని చెప్పేది. చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎనిబడి ప్రేమను చంపేసినప్పుడు ముందు గుండెల్లో చంపుకోవాలి. గుండెల్లో చంపుకోకుండా చంపగలడా బయట ఎవరైనా కొడుకుని? ఏ తండ్రి అయినా చంపగలడా? చెప్పండి. నోబడి. గుండెల్లో చంపేశాడు, అప్పుడు కత్తెత్తాడు. ఇంక లేడు ఇస్సాకు నాకు అనుకున్నాడు. దేవుడికి కావాల్సింది ఎవరు? ఈ గుండెల్లో ఇస్సాకు. ఎప్పుడైతే గుండెల్లో ఇస్సాకుని చంపేశాడో అబ్రహాం స్టాప్ అన్నాడు. మీరు చూడండి బైబిల్ భాష ఎంత అద్భుతంగా ఉంటుందో. అబ్రహాము నిజమైన ఇస్సాకుని చంపలేదు, కానీ యాకోబు ఏమని రాశాడంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇచ్చాడా బలి? ఇచ్చాడా ఇస్సాకుని బలి? మరేంటి యాకోబు అలా అంటాడేంటి? బైబిల్ అలా ఉందేంటి? వాక్యం తప్పు చెప్పదు కదా. ఎక్కడిచ్చాడు బలి? గుండెల్లో ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. నీ గుండెల్లో విగ్రహంగా తిష్ట వేసుకున్నది ఎవరు? నీ గుండెల్లో విగ్రహంగా తిష్ట వేసుకున్నది ఏంటి? నీకు నీ సృష్టికర్తకు మధ్య వస్తున్న వస్తువు ఏంటి? నీకు నీ సృష్టికర్తకు మధ్య వస్తున్న వ్యక్తి ఏంటి? కిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. చంపు నీ గుండెల్లో దాన్ని. దేవుని తట్టు తిరుగు. అండ్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. దేవుని తట్టు తిరుగు. అండ్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. చూడు ఏమవుతుందో. ఏమైంది? అబ్రహాం జీవితం ఏమైంది? ఈరోజు 3 మతాల వాళ్ళు అబ్రహామును తండ్రి అని పిలుస్తున్నారు.
యు విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ హిస్టరీ. నువ్వు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు చరిత్ర గతిని మార్చేస్తాయి. చరిత్ర నిన్ను గుర్తు పెట్టుకుంటుంది. అలెగ్జాండర్ని కూడా అంత గుర్తు పెట్టుకోలేదు, బుద్ధాన్ని అంత గుర్తు పెట్టుకోలేదు, అబ్రహాంని గుర్తు పెట్టుకున్నంత. ద రీజన్ ఇస్ దాట్ he had taken a decision for God. నువ్వు తీసుకోగలవా ఈరోజు దేవుడి కోసం అలాంటి డెసిషన్? ముగించుకుందాం మనం. మూడవది పర్యవసానం, నైతిక పర్యవసానం. భ్రష్ట మనసుకి దేవుడు వాళ్ళని అప్పగించాడు. వాళ్ళు చేయని నేరం లేదు, వాళ్ళు చేయని పాపం లేదు. ఈ లిస్టులో మనం కూడా ఉన్నాం, నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు ఎంతమంది లేరు ఇక్కడ? సార్ నేను నా తల్లిదండ్రులకు అవిధేయులు కాను అనేటువంటి ఒక మగధీరుడు లేచి నించోండి చూద్దాం. ఏమండి? ఆ లిస్టులో మనం ఉన్నాం. రీజన్ ఏంటి? దేవుణ్ణి తృణీకరించడం. దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ప్రభుత్వ అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే తల్లిదండ్రుల అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే భర్త అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారానికి ఒప్పుకుంటే కాలేజ్ ప్రిన్సిపల్ గారి అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ బాస్ అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు. అదే సీక్రెట్. ఎందుకు నీ తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉన్నావు నువ్వు? పోతే నువ్వు పెద్ద పాపాలు ఏం చేయకపోవచ్చు, ఇది ఒకటి చాలు టు డిస్క్వాలిఫై యూ. నైతికంగా మనకి బలం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ద రిజెక్షన్ ఆఫ్ గాడ్. ఇంకా వేరేదేం లేదు. నువ్వు మంచి చేయడానికి నీకు బలం కావాలి. చూడండి, చాలా కాలం క్రితం మైక్ టైసన్ కి హోలీఫీల్డ్ కి ఇద్దరికి యుద్ధం జరిగింది. మంచి రెజ్లింగ్ బాక్సింగ్ కాంపిటీషన్స్ జరిగింది. హోలీఫీల్డ్ గెలిచాడు. ఆయన బిలీవర్. ఆయన ఈజ్ ఆల్సో ఎ రెవరెండ్ పాస్టర్ గారు. ఆయన హోలీఫీల్డ్ గెలిచాడు, మైక్ టైసన్ ఓడిపోయాడు. ఇద్దరు బలాఢ్యులే. మైక్ టైసన్ ఎంత వీకో ఆ రోజు అర్థమైంది ప్రపంచానికి. మైక్ టైసన్ వెంటనే హోలీఫీల్డ్ చెవు కొరికేశాడు. నువ్వు గెలుస్తావా నా మీద అని. హోలీఫీల్డ్ ఏం చేయొచ్చు? ఓడిపోయినోడు చెవు కొరికితే గెలిచినోడు ఏం చేయొచ్చు? ముక్కు కొరికేయచ్చు కదా. ఏమంటే కొరకలేదా? కానీ హోలీఫీల్డ్ మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బికాస్ he established God as Lord in his heart. ప్రభువుని తన హృదయంలో ప్రతిష్ఠించాడు ప్రభువుగా, దేవుడిగా. మైక్ టైసన్కి అంత కోపం ఉంటే హోలీఫీల్డ్ గెలిచినోడికి ఇంకెంత కోపం ఉండాలి? ఒక్క గుద్దుతో మట్టి కరిపించవచ్చు. ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ ఉందంటారు? ఎవరికి బలం ఉందంటారు? బలం కండల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడానికి గుండెల్లో బలం కావాలి. తప్పు చేయకుండా ఉండడానికంటే నీకు బలం కావాలి, నైతిక బలం కావాలి. మంచి చేయడానికి నైతిక బలం కావాలి. దేవుడికి లోబడినప్పుడు అది వస్తుంది, ఇంకెప్పుడు రాదు అది. ఎందుకని ప్రపంచం ఇంత భయంకరంగా కంట్రోల్ తప్పిపోయి నడుస్తుంది? కారణం ఏంటి? ఈ మధ్య వెరీ రీసెంట్లీ 2 న్యూస్లు చదివాను నేను. మామ కోడలి పైన అత్యాచారం చేశాడని ఒకరోజు పడితే, ద నెక్స్ట్ డే తండ్రి కూతురి పైన అత్యాచారం చేశాడని ఇంకో రోజు పడింది. ఎందుకు ఇంత దిగజారిపోతున్నాం మనం? ఏంటి కారణం ఏంటి? చంపడానికి కూడా సులువైన మార్గాలు ఉన్నాయి కదా. చంపితే ఆ రక్తం మనం ముఖం మీద పడాలి, అది స్క్రీన్ మీద చూడాలి. ఎందుకు ఇలా అయిపోయాం మనం? కారణం ఏంటి? దేవుణ్ణి తృణీకరించడం. ఒకటే ఒక మాట చెప్పనండి నేను ముగించక ముందు. దేవుణ్ణి తృణీకరిస్తే నువ్వు బతకలేవు, గుర్తుపెట్టుకో. యూ కెనాట్ లివ్ వితౌట్ గాడ్. ట్రై చేసి చూడు కావాలంటే, ట్రై చేసి చూడు కావాలంటే. ఎందుకో నేను చెప్పి ఆ సీక్రెట్ ఏంటో చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఏ సుఖం కోసం వెంటబడినా, నువ్వు డబ్బు కోసం వెంటపడు, అమ్మాయి కోసం వెంటపడు, లేకపోతే ఒకటి ఏదైనా తాగి తందనాలాడడానికి వెంటపడు, ఇంకేదైనా సుఖం కోసం నువ్వు వెంటపడు. అల్టిమేట్లీ నువ్వు దేనికోసం అంటే తృప్తి కోసం.
వెలితి లేకుండా జీవించడం కోసం. బట్ లెట్ మీ టెల్ యూ వన్ సీక్రెట్. దేవుణ్ణి పక్కన పెడితే ఏ విషయం కూడా ఈ ప్రపంచంలో నీకు పరిపూర్ణ తృప్తిని ఇవ్వలేదు. 3000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి జీవించాడు ఈ భూమి మీద. ఆయన అనుభవించినట్టు ఎవరు అనుభవించలేదు జీవితాన్ని. మీకు మీ లైఫ్ ఏంటి, మీ మోటో ఏంటి? ఎంజాయ్ లైఫ్ కదా మీ మోటో. కోసం మీరందరూ కూడా సబ్ జూనియర్స్ ఆయన ముందు. ఎవ్వరు కూడా ఆయన అనుభవించినట్టు జీవితాన్ని అనుభవించలేదు. తాగుడంటారా? ఎస్, కింగ్ ఆయన అందులో. పోనీ సోషల్ సర్వీస్ అంటారా? కింగ్ ఆయన అందులో. పోనీ సెక్స్ అంటారా? కింగ్ ఆయన అందులో. ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఏది కాదు, ప్రతి దాంట్లో కింగ్ ఆయన. ఈజ్ కింగ్ సాల్మన్. ఏమన్నాడు తెలుసా చివరిలో? ఇవన్నీ వ్యర్థం అన్నాడు. ఎందుకు అని అడిగితే సాల్మన్ ఏం చెప్పాడంటే, వితౌట్ గాడ్ వాట్ ఈస్ మిస్సింగ్? God is missing. If God is missing in your marriage, వెలుతుంటుంది. If God is missing in your entertainment, వెలుతుంటుంది. You can't enjoy life. Therefore, నీకు మిగిలింది ఒకటే. Turn back to God. దేవుని వైపు తిరుగు. And that would be a turning point in your life. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకోండి. కొన్ని క్షణాలు అంటిల్ ఐ సే, నేను చెప్పేంత వరకు దయచేసి ఎవ్వరూ ఏ పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు. క్వైట్ ఇన్ యువర్ హార్ట్స్. మనసుని నెమ్మదిపరచుకోండి. ఫర్గెట్ ఆల్ యువర్ వరీస్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి, మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రతి ఆలోచనను పక్కకు నెట్టివేయండి. లుక్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితంలోకి ఒకసారి చూడండి. 1 నుంచి 10 స్కేల్ మీద నువ్వు ఎంత ఇవ్వగలవు దానికి? ఎంత మంచి జీవితం అది. 10 మార్కులకి ఎన్ని మార్కులు వేయగలవు నువ్వు? నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈరోజు ఒక అవకాశం దొరికింది నీకు. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకచ్చు, దొరకపోవచ్చు. థింక్ అబౌట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్. ఒక నిర్ణయం తీసుకో ఈరోజు. దేవుడు నీకు కావాలా వద్దా? ఒకవేళ కావలిస్తే అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా, అతి ప్రాముఖ్యత ఇచ్చే స్థానంలో ఆయన నువ్వు నీ గుండెల్లో ప్రతిష్ఠించగలవా? నీ జీవితంలోకి అనుమతించగలవా? ఆహ్వానించగలవా? టేక్ ఎ డెసిషన్. లార్డ్, ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా బ్రతకలేను నాయనా. నువ్వు ఇప్పటికే నీ జీవితంలో ఎలా సతమతం అవుతున్నావో నీకు తెలుసు. నీ స్నేహితులు ఎలా అయిపోతున్నారో నీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, సిన్ ఫ్యాసినేట్స్ బట్ దెన్ అసాసినేట్స్. పాపం మొదట అలరిస్తుంది, తర్వాత అణిచివేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఇఫ్ యు టర్న్ టు గాడ్, దేవుని వైపు నువ్వు తిరిగితే పాపాన్ని జయించగలిగిన వాడు అవుతావు. మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా నువ్వు ఒక కొత్త మనిషిగా మారిపోతావు. ఏది చేయకూడదు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండే సత్తా నువ్వు సంతరించుకుంటావు. మంచిని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోగలుగుతావు. నీ జీవితంలో కావలసిన వెలితి లేని పరిపూర్ణ తృప్తి కలిగినటువంటి జీవన శైలి నువ్వు అలవర్చుకోగలుగుతావు. ఎస్,
విత్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. And no one can remove your joy, snatch away your joy. నీ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేనంత సంతోషాన్ని నువ్వు కూడగట్టుకోగలుగుతావు. యు వాంట్ గాడ్. తమ్ముడు, చెల్లి, చరిత్ర మన కళ్ళ ముందుకు వచ్చింది. దేవుని ధృవీకరిస్తే పర్యవసానాలు మనకు తెలిసినాయి. మన జీవితమే మన ముందు ఒక దర్పణంలాగా, అద్దంలాగా నిలబడింది. మన చుట్టూ ఉన్న సమాజమే మనకు ఒక నిదర్శనంగా నిలబడింది. దేవుని కాదంటే మనం జీవించలేము. డూ యూ వాంట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ వైల్ యు ఆర్ స్టిల్ యంగ్? నువ్వు ఇంకా చిన్నవాడిగా, చిన్నదానిగా ఉన్నప్పుడే దేవుణ్ణి కోరుకుంటావా? ఒక నిర్ణయం చేసుకొని మనసులో, ప్రభా నువ్వు నాకు కావాలి, ఐ నీడ్ యు లార్డ్. ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను, నా పాపాన్ని క్షమించు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నువ్వు తప్ప ఇంకెవరు నన్ను బాగు చేయలేరు. నువ్వు తప్ప ఎవరు నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించలేరు. నాకు విముక్తిని ప్రసాదించు, నన్ను కడిగి పవిత్రపరచు, నా హృదయంలోకి రా ప్రభా. Can you pray that prayer? కొన్ని క్షణాల సమయం తీసుకొని మీకు ఇష్టమైతేనే ప్రభువుతో ఆ నిబంధన చేసుకోండి, ఒక ఒప్పందం చేసుకోండి. మేక్ ఏ ప్రామిస్ విత్ ద లార్డ్. ప్రభా ఈ రోజు నుంచి నీ బిడ్డగా ఉంటాను, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా బ్రతకలేను, నన్ను పవిత్రపరచు, నా పాపాన్ని క్షమించు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి రా. మనస్ఫూర్తిగా చేయి. ఈవెన్ యువర్ స్మాల్ ప్రేయర్ దేవుడు అంగీకరిస్తాడు. ముగించుకుందాం ప్రార్థన చేసుకుని. ప్రార్థన చేయకముందు మీరు ఇంకా అలాగే ప్రార్థనలో ఉండగా, కళ్ళు మూసుకొని ఉండగా, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు దయచేసి. ప్రార్థన చేసి ముగించేంత వరకు దయచేసి ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి కావాలనుకున్నారో దయచేసి మీరున్న స్థానంలోనే చేతులు ఎత్తి చూపిస్తారా ఒకసారి నాకు? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని చేతులు ఎత్తమంది ఎందుకంటే దట్ ఐ కెన్ ప్రే ఫర్ యూ, ఐ కెన్ రికగ్నైజ్ యూ, నెంబర్ 1. రెండవది, నువ్వు ఈరోజు చేయి ఎత్తేవన్న సంగతి నీకు గుర్తుంటుంది. అండ్ దిస్ కమిట్మెంట్ నువ్వు చనిపోయేంత వరకు నీతో ఉండాలి. దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఈ ఒడంబడిక, ఈ నిర్ణయం, అలా నువ్వు ఈ నిర్ణయం మీద ఆధారపడడానికి ఆయనే కృపనిస్తాడు. ఆయన మీద నువ్వు ఆధారపడితే. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఎనీబడి ఎల్స్? థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. మమ్మల్ని తాకినందుకు మీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, నీ వాక్యంలోని సత్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ఎవరు కాదన్నా అది నిరూపితం అవుతూ ఉన్నందుకు మా కళ్ళ ముందు, ఈవెన్ మా ఆధునిక ప్రపంచంలో మేము తండ్రి దానికి నిదర్శనాలు చూస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని ఆలోచించడానికి, అంగీకరించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకు ఇచ్చిన ఫ్యాకల్టీస్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి మానసిక పటిమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ సహోదరి అయితే తండ్రి నీ దగ్గరికి వచ్చారో, నీ వైపు తిరిగారో, నిన్ను హృదయంలోకి ఆహ్వానించారో వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు యు ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ యువర్ ప్లేస్ ఇన్ హెవెన్ లార్డ్. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాం వారిని. అపవాది వారిని కొట్టుకుపోకుండా, దొంగిలించకుండా నువ్వు నీ ఆత్మతో ముద్రించి భద్రపరచుకోండి నాయన. నీ కృపను వారిని బ్రోచండి తండ్రి నాయన. వారిని తండ్రి నువ్వు నడిపించండి నాయన. నీ ఆత్మతో నింపి నా తండ్రి నీ ప్రత్యక్షతను వారికి దయచేయండి నాయన. నిన్ను ఎరగడానికి, మరింత లోతుగా నిన్ను తెలుసుకోవడానికి, నిన్ను వెంబడించడానికి, నిన్ను ప్రేమించడానికి, నీకు విధేయత చూపించడానికి నా తండ్రి, నిన్ను అనుసరించడంలో, నీ శిష్యరికంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వారికి కృప చూపించండి. ఎందరైతే ఇంకా ఊగిసలాడుతున్నారు, నేను తీసుకోలేకపోతున్నాను,
ఆ బిడ్డని తాకండి తండ్రి, వారితో మాట్లాడండి ప్రభా. ఈ క్యాంపుని విడిచిపెట్టే లోపే తండ్రి నేను వారు తెరవడానికి తెలుసుకోవడానికి వారి మనోనేత్రాలను తెరవండి. నీ వారికి ప్రత్యక్షం చేసుకోండి. నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.